పైన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదే విషయంపై మాజీ సీఎం కేసీఆర్ ఏమైనా స్పందించారా సవిన్? కేసీఆర్ తో మాట్లాడిన తర్వాతే జగదీష్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చారు. రేపు కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వడం లేదు. మైక్ ఇచ్చినప్పటికీ మధ్యలో అధికార పార్టీ సభ్యులు కలగజేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడిన కొద్దిసేపటికి అధికార పార్టీ సభ్యులు మైక్ తీసుకొని సభను పక్కదో పట్టిస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలా వద్దా అనే దానిపైన రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోబోతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని తర్వాత కాంటాక్ట్ అవుతాం. మరి మేము చాలా ప్రజాస్వామికంగా ఉన్నాము అని చెప్పి తెల్లారి లేస్తే పాడిందే పాటరా అన్నట్టు ప్రతిరోజు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మరి మంత్రుల దాకా అందరూ ఒకటే మాట, ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తారు. కానీ నిన్న గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద, అందులోని డొల్లతనం మీద, అందులో చెప్పిన పసలేని విషయాల మీద, అందులో చెప్పిన పచ్చి అబద్ధాల మీద ఈరోజు మా పార్టీ తరపున శాసనసభలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా, నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరపున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారికి కనీసం
తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ అవసరమైతే మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా, శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. సార్ మాకు మైక్ ఇవ్వండి, మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి సభ్యులందరికీ, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. అవసరమైతే స్పీకర్ గారి ఛాంబర్లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా, అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు, ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, దాంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున
గట్టిగా దాడి చేస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. 420 హామీలు, 420 పనులు, ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు, మేము కూడా సమాధానం చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు.